నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. మలయాళీ అగ్ర హీరో మమ్ముట్టికి హెల్త్ బాగాలేకపోతే ఆయన స్నేహితుడు మరో అగ్ర హీరో మోహన్ లాల్ హిందూ దేవాలయంలో పూజలు చేయించడంపై ఇప్పుడు మలయాళంలో ఒక రకమైనటువంటి రచ్చకే దారితీసింది. మరి దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ జగదేవ్ గారు. ఒక్కసారి సార్తో మాట్లాడించి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, మలయాళీ అగ్ర హీరో మమ్ముట్టికి హెల్త్ బాగాలేకపోతే ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైనటువంటి రిలేషన్, అంటే మంచి స్నేహబంధం ఉందని చెప్పొచ్చు. అలాంటి మోహన్ లాల్ హిందూ దేవాలయంలో చేసినటువంటి పూజలపై ఇప్పుడు అక్కడటువంటి ముస్లిమ్స్ ఒక రకమైనటువంటి వ్యతిరేకతను చూపిస్తున్నారు. అంటే పర్టికులర్గా పాయింట్ చేసి మాట్లాడుతున్నారు. సో అసలు దీనిపై మీ కామెంట్ ఏంటి? అంటే తప్పేంటి అసలు అందులో? అదే అండి, యాక్చువల్గా మీరు అన్నట్టు మలయాళ ఇండస్ట్రీకి రెండు కళ్ళు మోహన్ లాల్ గారు, మమ్ముట్టి గారు. ఆయన పూర్తి పేరు మహమ్మద్ లూటియా, బట్ ఏదో సంథింగ్ అట్లా 2 అక్షరాల పేరు వస్తుంది. బట్ స్క్రీన్ నేమ్ మమ్ముట్టి. ఆయన ఎంత అందగాడు, అంత తగ్గ పర్ఫార్మెన్స్ కూడా. తెలుగులో కూడా స్వాతికరణం లాంటి సినిమాలు చేశారు. తమిళ్లో దళపతితో అందరికీ సుపరిచితులయ్యారు. సో అటువంటి మమ్ముట్టి, మోహన్ లాల్ మీరు అన్నట్టు మన ఇండస్ట్రీలో ఎన్టీఆర్ గారు ఏన్నారు ఎలాగో మనకి అక్కడ వాళ్ళ 2 కళ్ళు లాంటి వ్యక్తులు. ఈ మధ్యన మమ్ముట్టి గారికి చాలా అనారోగ్యంతో శిస్తు చేసింది, చాలా సివియర్ అయిపోయింది. సో ఈ నేపథ్యంలో మరో సూపర్ స్టార్ అయిన మోహన్ లాల్ గారు శబరిమలలో అయ్యప్ప స్వామి సన్నిధిలో ఒక పూజ చేయించి ఒక అంటే శాంతి హోమం లాగా ఒక చేయించి ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని చేయించారు. చేపిస్తే దానికి తప్పే ఉంది. ఇప్పుడు ఎవరికైనా బాగోలేకపోయినా కూడా సర్వమత ప్రార్థనలు జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎలక్షన్స్ అయ్యాయి. ఎలక్షన్స్ అయినప్పుడు కూడా చాలామంది ఈ పార్టీ రావాలని, ఎవరి పార్టీ వాళ్ళు గెలవాలని చర్చిలో ప్రార్థనలు చేశారు, మసీదులో నమాజులు చేశారు, గుడిలో పూజలు చేశారు. కొంతమంది రాజశ్యామల యాగం, అంటే రాజుగా వాడు అవతరిస్తాడని రాజశ్యామల యాగం చేయించిన వాళ్ళు ఉన్నారు. ఎవరు మతం విశ్వాసాల ప్రకారం వాళ్ళు ఆ విధంగా పూజలు చేస్తారు, ప్రార్థన చేస్తారు. దాంట్లో తప్పు పట్టడానికే లేదు. కానీ ఈ మధ్యకాలంలో ఎట్లా అయిపోయిందంటే సర్వమత సమ్మేళనం, అన్ని మతాలు ఒకటే అనే దానికి భ్రష్టు పట్టించేలాగా లౌకిక రాజ్యంగా వర్ధిల్లుతున్న మన భారతదేశంలో కొన్ని శక్తులు ఈ విధంగా పనిచేస్తున్నాయడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మోహన్ లాల్ గారు మమ్ముట్టి గారి ప్రేమతోనో ఒక సోదర భావంతోనో ఆయన త్వరగా కోలుకోవాలని చేశారు. దానికి మమ్ముట్టి గారికి వచ్చిన ఇబ్బంది లేదు, ఆయన కుటుంబ సభ్యులకు వచ్చిన ఇబ్బంది లేదు. కాకపోతే అక్కడ కొన్ని ముస్లిం సంఘాలు మాకు దేవుడు ఒక్కడే, మా దేవుడు వల్ల అటువంటి ఒక్క దేవుడిగా నమ్ముకున్న మాకు, మా మమ్ముట్టి గారికి మీరు మీ దేవాలయంలో ఎందుకు చేయించకూడదు, తద్వారా మీరు చేసింది తప్పు, మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అని మోహన్ లాల్ గారు డిమాండ్ చేశారు. అక్కడితో ఆగారా? ఒక అబ్దుల్లా అని ఒక ఇన్ఫ్లుయెన్సర్ కమ్ జర్నలిస్ట్ ఆయన కూడా మోహన్ లాల్ గారు చేసిన ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది సరైనది కాదు, ఇది పద్ధతి కాదు అన్న. బహుశా అబ్దుల్లా అనే ఎవరైతే ఆ జర్నలిస్ట్ కమ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో ఆయన మరి బహుశా భారతదేశంలో ఉన్నాడో లేడో బహుశా ఆయన మర్చిపోయాడేమో నాకు తెలిసి. భారతదేశంలో లౌకిక రాజ్యం అని పేరు గడిచిన భారతదేశంలో ఎవరు ఎప్పుడు ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే ప్రధానికి ఒక న్యూస్గా చేయడానికి, ఒక సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేయడానికి, లేదంటే పెద్దవాళ్ళని ఢీకొంటే అంత ఇమేజ్ వస్తుందని మన దగ్గర కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారినో, ఒక పవన్ కళ్యాణ్ గారినో, లేదంటే లోకేష్ గారినో ఎవరినో ఒకరిని ఢీకొంటే తద్వారా అంత ఇమేజ్ వస్తుంది. పెద్ద స్టేజ్కి వెళ్ళే కొద్దీ వాళ్ళని విమర్శిస్తే మనము హీరోలు అయిపోతాం అనుకునే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ కానీ సోషల్ మీడియాలో చీప్ ట్రిక్స్ ప్లే చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో అలాగే అక్కడ కూడా మేబీ అలాంటి ఉద్దేశంతో చేస్తున్నారేమో అనిపిస్తుంది. అలాంటివి స్టేట్మెంట్లు బయటకు వచ్చినప్పుడు చాలామందికి ఏమనిపిస్తుందంటే ఒక రకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగే అనిపిస్తుంది. అంతే ఇప్పుడు ఇక్కడ మన దగ్గర కూడా పాస్టర్ ప్రవీణ్ అది హత్య లేదంటే చంపేశారా అనేది తెలీదు. కానీ ప్రతి ఒక్కడు మైక్ పెట్టగానే ఇది హత్య, దీనికి సంబంధించి ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, ప్రెస్ మీట్ పెడతానంటాడు. ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలి? నువ్వు వెళ్ళి పోలీసులకు అందజేయి. నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో పోలీసులకి ఇస్తే, లేదా నువ్వుకున్న ప్రూఫ్స్తో సహా క్లియర్గా దాన్ని లాజికల్గా అప్లై చేసి చెప్పాలి తప్ప దాన్ని ఇంకొంచెం అగ్గి మీద ఆద్యం పోసినట్టుగా రెచ్చగొట్టేలాగా అందరూ కలిసి ఉండే సమాజంలో నువ్వు వేరు నేను వేరు అనే భావన కల్పించేలాగా
దుష్ప్రచారాలు లేనిపోని అపోహలు క్రియేట్ చేయడం సరైనది కాదు. అంటే ఇప్పుడు ఈ మతాలకి సంబంధించినటువంటి అంశంలో ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ కూడా భయంకరంగా ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పుడు ప్రవీణ్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని 2 విధాలుగా చూస్తున్నారు. ఒకటి యాక్సిడెంట్ అని ఒక వర్గం అంటే కాదు చంపేశారని. ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే సోషల్ మీడియా వేదికగా కూడా ఈ రిలీజియన్కి సంబంధించి డిబేట్లు పెట్టడం మేము గొప్ప అంటే మేము గొప్ప అనుకోవడం, ఈ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు వీటి మీద చూపిస్తారేమో అనిపిస్తుంది. అంటే ఆ సోషల్ మీడియాలో నిజంగా ఒక పాట ఉందండి, మహాత్మా సాంగ్లో జజ్జనక సాంగ్లో ఎంకి పెళ్ళి చుబ్బు సాగు తెలుసురా నారదా 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 అని చెప్పి కృష్ణవంశీ గారి సినిమాలో సాంగ్. అంటే మీడియా అనేది ఒక నారదుడుగా తయారైందా అనేది ఆయన అప్పుడే పాట రూపంలో రచించినట్టుగా అనిపించింది. కరెక్టే అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆయన నిజంగా చనిపోయాడా ఏంటి, మరికొద్దిగా ఇష్యూ అవ్వకుండా కాంప్రమైజ్ చేసేలాగా ఉండాలి. అదే మనిషిని మనిషిలా గుర్తించడం నెంబర్ 1. రెండవది అందరూ ఒకటే అని చెప్పే తత్వం ఏదైతే ఉందో దానికి మనం నిజమేరా వీడు రాజకీయాలు ప్లే చేయట్లేదు, ఇది మంచివాడు వీడు చేస్తున్నాడు రా అనేలాగా ఉంటుంది తప్ప వెంటనే మీరు అన్నట్టు ఒకడంటాడు ఖచ్చితంగా యాక్సిడెంట్ అయితే బండి కింద మనిషి అలా పడతాడు అంటాడు. అదేం లాజిక్ అయ్యా? అదే కదా. చాలా సందర్భాల్లో మనిషి బండి కింద ఇరుక్కుపోవడం వల్లే కాలో చెయ్యో ఫ్రాక్చర్ అవుతుంది కదా. వాడొక వైపు వీడొక వైపు తుల్లిపోతే ఏముంది, ప్రతిసారి అలాగే జరుగుద్దా? జరగదు కదా. దాన్ని కూడా సిల్లీగా చెప్పడం, అసలు ఊహించిందే యాక్సిడెంట్. ఎగ్జాక్ట్లీ, అనుకోని దుర్ఘటన, నథింగ్ బట్ యాక్సిడెంట్ కదా. అది ఇలానే పడాలి అలానే పడాలని అది ఇంకో ఇప్పుడు అలా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయినప్పుడు పడినప్పుడు ఆ రక్తం ఏవో చెక్కలు పడి ఉంటాయి, చెక్కతో కుట్టారు కాబట్టి ఇక్కడ రక్తం మరక. ఇప్పుడు నిన్న పోలీసులు గత 2 రోజుల నుంచి సివియర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎంత చేశారంటే ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే ముందు ఒకసారి పడ్డాడట, అప్పటికే హెడ్లైట్ పగిలిందట. ఆయన ఎక్కడో రోడ్డు సైడ్ కూర్చునే సేద తీరుతున్న ఫోటోలు కూడా సీసీ ఫుటేజ్ అన్నీ వచ్చాయి. అన్నీ సక్రమంగా ఇస్తున్న కొద్దీ ఎప్పటికీ మతాన్ని పులుముకుతూ, మతాన్ని రంగును పులుముతూ వాళ్ళ వైపు ఎక్కువ మంది భక్తుల్ని ఆకర్షించుకోవాలని ప్రయత్నమో, లేదంటే నేను చెప్పిందే వాస్తవం అవ్వాలి, నాకు తెలియకుండా ఒక ఇమేజ్ వచ్చేయాలని తాపత్రయంతోనో ఇప్పటికీ కొంతమంది, నేను ఈవినింగ్ ప్రెస్ మీట్ పెడుతున్నా, నీకు అప్పుడు అన్ని విషయాలు బయటకు చెప్తా, నీకు నిజంగా ఉంటే పోలీసులకు ఇవ్వవా? అదే కదా. ప్రెస్ మీట్ పెట్టుకో. ప్రెస్ మీట్ పెడితే నిజంగా నువ్వు తిప్పే దాంట్లో నిజం ఉంటే వాడు సెటెడ్ అయిపోతాడుగా, వాడు దాక్కుంటాడుగా, డైవర్ట్ అయిపోతాడు. వాడు అమ్మ నాయన వీడి దగ్గర విట్నెస్ ఉంది, నేను స్కిప్ అయిపోవాలని, లేదా వాడిని కొనేయడమో ఇంకేదో చేయడం చేస్తాడు కదా. అలా కాదు, సైలెంట్గా హైర్ అఫీషియల్కి డీజీపీకో లేకపోతే హోంమంత్రి అనిత గారికో అందజేయి. నీకు నమ్మకం లేదు, లేదా నీ సొంత టీంతో మొత్తం ప్రూఫ్స్ అన్ని కూడా సోషల్ మీడియా రిలీజ్ చేసి ఇలా ఉందా అని చెప్పి, అదేం లేకుండా నేను ప్రెస్ మీట్ పెడతా, నేను చేస్తా అంటే నీ ప్రెస్ మీట్కి నీకు తెలియకుండా ఒక రకమైన ఇంపాక్ట్తో నీ దగ్గర అందరూ ఆదరణ, అబ్బా వీడు మన కోసం ఎంత బాపత్రపడుతున్నాడు రా, మనలో ఒకటి చనిపోతే నిజంగా ఎంత చేస్తున్నాడు రా అని మనం అనుకోవాలి. ఈ సందర్భంగా ఈ మాట మాట్లాడడం కరెక్టో కాదు నాకు తెలియదు, కానీ అందరిని నేను అనట్లేదు, కొంతమందిని ఉద్దేశించి మాట్లాడుతున్నా. చాలా వరకు కూడా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లు అనొచ్చు, లేదా ఇంకోటి అనొచ్చు, వీళ్ళంతా కూడా కెమెరా అటెన్షన్, ఆయన చావుని వీళ్ళు వాడుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకు కూడా నిజంగా. అంటే కెమెరా అటెన్షన్ కోసమే ఇదంతా చేస్తారేమో అనిపిస్తుంది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. అనుకోవడం కాదండి, అది వాస్తవం. అది దీనికి ఊర్లలో ఒక సామెత ఉంది, ఇల్లు ఏరుకుంటుంటే ఇల్లు కాలిపోతుంటే పేలాలు ఏరుకున్నాడు ఒకడంట. అది ఇల్లు కాలిపోయి అయ్యో పాపం వాళ్ళు ఎక్కడ ఉంటారా, ఎలా ఉంటారా, మంటలను ఆర్పే ప్రయత్నం చేయకుండా అరే ఇల్లు కాలుతున్నప్పుడు పేలాలు కాలేరా, భలే టేస్ట్గా ఉన్నారా అన్నాడంటే వెనకటికి అవడం. అట్లాగా ఫ్రీ పబ్లిసిటీ కదా. ఇప్పుడు కేఏ పాల్ గారు ఉన్నారండి, ఆయన ఎక్కడో ఉన్నాడు, అసలు ఏం జరిగింది తెలియదు, వెంటనే రాజమండ్రి వచ్చేసి నానా రాద్దాం చేసి రభస్ చేసి ఇది ఖచ్చితంగా హత్య, ఇది వెనక ప్రభుత్వం కుట్ర ఉంది, దీని వెంటనే చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి, అనిత గారు రియాక్ట్ అవ్వాలి, లోకేష్ రాంగ్ ట్వీట్ చేశాడు. ఏంటి అసలు వాళ్ళ వైపు కెమెరాలు తిప్పుకునే ప్రయత్నం తప్పితే, ఇప్పుడు మాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి చనిపోయాడు, ఆయన చనిపోవడం వల్ల ఎంతమంది అనాథలు అవుతున్నారు. ఆ అనాథలు నువ్వు అండగా నిలబడతావా? ఆయన చాలామందికి చేరదీసి కొంతమందికి రకరకాల మతాల మీద విమర్శించాడు, అది పక్కన పెట్టండి. పోనీ ఆయన వల్ల ఎవరికి నష్టమో వాళ్ళకి నువ్వు అండగా నిలబడు ఫస్ట్ థింగ్. అలా కాకుండా ఉద్వేషాలు రెచ్చగొట్టి నేను దీన్ని వదలను, ఎక్కడి వరకైనా వెళ్తాను, ఈవెన్ అసలు అతని భార్యే మాకు ఎట్లాంటివి ఏం వద్దు, మేము ప్రభువుని నమ్ముకున్నాం, ఎవడు పాపాన్ని వాడే పోతాడని చెప్తుంది ఆవిడ. వీళ్ళు ఊరుకోవట్లేదు, కుటుంబ సభ్యులే కాంప్రమైజ్ అవుతుంటే వీళ్ళు ఊరుకోకుండా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటే కేవలం మీడియాలో వీళ్ళు హైలైట్ అవ్వాలి, హైప్ అవ్వాలని. ఈవెన్ పాస్టర్ ప్రవీణ్ కూడా నిజంగా చెప్తున్నా, నాకైతే తెలియదు, చనిపోయే వరకు కూడా
పేరు విన్నానే తప్ప ఆయన ఎంత ఫేమస్ అని నాకు తెలియదు. ఇప్పుడు ఆయన ఏవే మాట్లాడారు ఇప్పుడు ట్రోల్ అవుతుంటే ఓహో ఆయన ప్రవీణ్ ఈయనేనా అని అనుకున్నాను తప్ప నిజంగా తెలియదు. సో మనం ఇటు వచ్చేసాం, మేము కేరళ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసాం. మనం యాక్చువల్ కేరళలో కూడా అంటే రెండు రిలీజియన్కి సంబంధించి అసలు సంబంధం లేదు. ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా సరే అండి, మీకు మొన్న బాగోలేదు రీసెంట్గా, బాగోలేదంటే నా మిత్రుడు ఆదిత్యకు బాగోలేదని చెప్పి త్వరగా కోలుకోవాలి, దేవుడిని దండం పెట్టుకుంటుంది అంటే తప్పేముంది? అదే కదా, నా దేవుడినే దండం పెట్టుకోవాలి, వేరే దేవుడు పెట్టుకోకూడదు అంటే ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఒక ఉపద్రవం ఉంది. ఇప్పుడు కేరళలోనే మన్నాడ అదే ఏదో మన్నాడో ఏదో వస్తుంది, ఊరి పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు నాకు. అక్కడ వరదలు మొత్తం బురద వాయినాడు కరెక్ట్, బురదలు గట్ట అయింది. అప్పుడు కేవలం నా మతం వాళ్ళే వచ్చి కాపాడండి అడిగాడండి వీళ్ళందరూ. మరి అప్పుడు నోరెత్తలేదండి వీళ్ళందరూ, నువ్వు వేరే మతం వాడు వచ్చి మా వాళ్ళని కాపాడొద్దు, మా వాడు తిండి లేకుండా వస్తాడు కదా వదిలేయి, నువ్వు వాడికేమి ఆహార గింజలు ఇవ్వకు, వాడికేమి హెల్ప్ చేయకు, వాడికి వాటర్ ఇవ్వకు అని అంటాడు ఆవిడైనా? ఇది ఎక్కడ రాజకీయం అండి? ఇది ఎక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే కక్కుర్తి తాపత్రయం? ఇది తాపత్రయం ఉండొచ్చు కానీ కక్కుర్తి తాపత్రయం కదా. లేకపోతే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎవడో ఇది ఖచ్చితంగా మోహన్ లాల్ గారు క్షమాపణ చెప్పాలంటే వెంటనే ఆయన చెప్పాడేమో తెలియదు, ఆయన ఒక రిసిప్ట్ కూడా రిలీజ్ చేశాడు. నేను ఇలా చేశాను, నాకు నా తల్లికి 2 కొడుకుల్లో ఆయన ఒకడు, నా సోదరుడు సమానం, నా సోదరుడు బాగాలేనప్పుడు నేను ఆయన కోసం పూజ చేయించాను, అది నా ఇష్టం, దాంట్లో తప్పేం లేదు. సో రిసిప్ట్ అయితే వెంటనే మళ్ళీ దేవోసం అంటారు, ధర్మశాస్త్ర బోర్డు పేరు దేవస్థానానికి వాళ్ళు దేవోసం ఏదో అంటారు, ఆ దేవోసం వాళ్ళు రిలీజ్ చేశారు. రిసిప్ట్ చేస్తుండొచ్చు కానీ మాది కాదు అది, ఇది మళ్ళీ సోషల్ మీడియా రంగు పులమడానికి శబరిమల దేవస్థానానికి కూడా ఇంపాక్ట్ అవ్వడానికి ఎవరో చేసినట్టు అని చెప్పి శబరిమల దేవస్థానం వల్ల మళ్ళీ అదొక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైతేనేం నా సోదరుడు కోసం నేను చేసిన తప్పు ఇది, దీంట్లో తప్పు ఏమీ లేదు, ఇది ఎవరి మనోభావాలు దెబ్బతినే అంశం కూడా కాదు. ఇప్పుడు దీనిపై కనీసం ఎవరికైనా కోర్టుకు వెళ్ళమనండి, ఎందుకండి? అంటే కేవలం లౌకిక రాజ్యం అందరూ అంటారు కదా అంటే అన్ని మతాల సమానం అంటారు కదా. ఇక్కడ అందరూ తెలుసుకోవాలంటే మళ్ళీ సమానం కాదని ఇలాంటి వ్యక్తులు కొంతమంది దుష్టులు బయటికి ఇలా చెప్తున్నారు. చెప్పడం వల్ల ఏమవుతుంది? పోనీ అన్ని సమానం కాదు కదా, మరి దేవాదాయ శాఖలో ఓన్లీ హిందూ మతం ఎందుకుంది? సో సమానం కాదే. సరే కాంప్రమైజ్ అయిపోయి ఒక హిందూ దేవాలయం వాళ్ళు ఒక్కడే దేవాదాయ శాఖలో ఉన్న మిగతా చర్చిలు ముస్లిం మసీదులు లేకపోయినా సరే అని చెప్పి కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోతున్నారు. మరి పథకాల రూపంలో వచ్చి తీసుకుంటున్నారుగా. దీనికి వచ్చి దేవస్థానంకి వచ్చిన డబ్బులని ప్రభుత్వం మళ్ళీ ఉపయోగిస్తుందిగా పథకాలకో దేనికో, మరి అప్పుడు తీసుకుంటే తప్పు కాదా? సో అది అంటే అనవసరంగా ఇలాంటి రాద్ధాంతం వాళ్ళు ఎత్తడం వల్ల ఇలాంటి టాపిక్ మాట్లాడాల్సి వచ్చి మరికొద్దిగా మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడేవి తప్ప ఇదంతా అనవసరం. ఎవడో పిచ్చోడు కామెంట్ చేసినంత మాత్రాన అది తప్పు కాదు. ఎందుకంటే మమ్ముట్టి లాంటివికి ఒక నటుడుగా నాకు కూడా ఇప్పటికీ ఆయన దగ్గర 70 నియర్ ఉంటుంది ఏజ్, 65 దాటే ఉంది. బట్ ఇప్పటికి అదే హ్యాండ్సమ్, అంతే స్మార్ట్నెస్గా ఉంటుంది. అండ్ వాళ్ళ అబ్బాయిని కూడా మన ఇండస్ట్రీ కాపని మనం యాక్సెప్ట్ చేసాం కదా, మన అబ్బాయిగా ఓన్ చేసుకున్నాం. దుల్కర్ సల్మాన్ ఎంత మంచి నటుడు, సీతారామం కానీ మన రీసెంట్గా వచ్చిన లక్కీ భాస్కర్ కానీ ఆయన తెలుగు నేర్చుకొని ఎగ్జాక్ట్లీ తెలుగువాడుగా బిహేవ్ చేస్తూ అవసరమైతే మన ఇప్పుడు చాలా సందర్భాల్లో దండం పెట్టి బొట్టు పెట్టుకున్నాడు సందర్భాల్లో. మరి అంత మాత్రాన వెంటనే ముస్లిం మతం అంతా కూడా వాడిని అవాయిడ్ చేస్తుందా, ఎలివేస్తుందా? లేదు, ఈయన సినిమాల్లో బొట్టు పెట్టుకున్నాడని తప్పు కదా. అది కళ, నటిస్తున్నాడు అక్కడ. అలాగంటే రాను ఏమవుతుందంటే లేనిపోని విద్వేషాలు రెచ్చగొట్టి సామాన్యులకు ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు. వాళ్ళు బాగానే ఉంటున్నారు, వాళ్ళు కక్కుర్తితోనో తాపత్రయంతోనో సోషల్ మీడియాలో హల్చల్ అవ్వాలి, నేను బాగా ఫేమ్ అయిపోవాలి అనుకుంటున్నాడు తప్ప ఆ అనుకోవడంలో ఎంతమందికి ఇబ్బంది పెడుతున్నాడో పరోక్షంగా అనేది దాని మీద ఇప్పుడు ఏమవుద్ది? మమ్ముట్టి ఫ్యాన్స్ మోహన్ లాల్ ఫ్యాన్స్ ఇద్దరు కొట్టేసుకుంటారు. వాడు బాగానే ఉంటాడు, బట్ ఎవరికైతే నాలెడ్జ్ కరెక్ట్గా ఉంటుందో వాడు కొట్టుకోరు. ఆఫ్ నాలెడ్జ్ గాళ్ళు పిచ్చి నెక్స్ట్ లెవెల్ ఉంటారు చూసారా, అటువంటి వాళ్ళు ఎట్లా కొట్టుకోవడం చెప్పాలంటే పని పాట లేని వాళ్ళు. ఎగ్జాక్ట్లీ, పనికి మాలిన డాష్ వాళ్ళు ఇవన్నీ ఆర్గ్యూ చేసి కొట్టుకుంటారు. సో దాంట్లో తప్పే లేదు. ఎవరైనా ఇప్పుడు నేనేమంటాను, నేను ఏ చర్చికైనా వెళ్తా, మసీదుకైనా వెళ్తా, మీరు కూడా అలాగే నా దేవాలయంకి రండి, అంతే. తప్పేముంది అందులో? దేవుడు ఒకడే నమ్మినప్పుడు సుప్రీం గాడ్ దేర్ ఇస్ వన్ పవర్. అది మరి ఇంకా వేరే టాపిక్స్ వెళ్ళిపోతాయి మనం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే. ఎస్, చూసారు కదా, అగ్రరాజ్యమైనటువంటి అమెరికాతో బయట దేశాలంతా కూడా టెక్నాలజీ పరంగా పోటీ పడుతుంటే మనం మాత్రం ఇంకా పరువు హత్యలు, మతాలు వీటి మీద కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తున్నామేమో అనిపిస్తుంది. సో మేము కోరుకునేది ఒకటే త్రూ మా ఇంటర్వ్యూ ద్వారా, ఈ మతాలు వీటన్నిటిని కాస్త
అవన్నీ పక్కన పెట్టేసి ఆల్ ఆర్ ఈక్వల్ అని ఒక నినాదంతో వెళ్తే బాగుంటుంది అనేది మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.